ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, చెప్పండి, సీఎం షెడ్యూల్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొత్తానికి ఉదాహరణకి దశాబ్దాల తరబడి ఉన్న చిరకాల కోరిక తీరుతున్న ప్రస్తుత తరుణంలో ఎలా ఉన్నాయి ప్రజలు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మకరాంపురం గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ 700 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సుజలధార ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దశాబ్దాల తరబడి వేలాది మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న కిడ్నీ వ్యాధికి పూర్తిగా శాశ్వతంగా పరిష్కారాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టుని ప్రారంభించిన తర్వాత పలాసలో 85 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడనున్నారు. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్ అలాగే సుజలధార ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది, కిడ్నీ వ్యాధిని అరికట్టడానికి ఏ విధంగా దోహదపడుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణ్ గారు. మేడం, దశాబ్దాల తరబడి ఒక సమస్య ఇక్కడ ఉన్న ప్రజలు వేధిస్తుంది. ఇంతవరకు ఏ పాలకులు కూడా దాని మీద దృష్టి సాధించలేదు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు అది ఎలాంటి మేలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? చాలా మేలు చేస్తుందండి. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ 742 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార అయితేనేమి, 85 కోట్లతో ఈ కిడ్నీ పరిశోధనా కేంద్రము, 200 పడకల ఆసుపత్రి ప్రారంభించడం వలన ఈ ఉద్దానం ప్రాంత ప్రజల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఈ కిడ్నీ వ్యాధి వల్ల ఎంతోమంది చనిపోయేవారు, తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయేవారు, భర్తలు చనిపోయి భార్యలు అనాథలు అయిపోయేవారు. ఎందుకు చనిపోతున్నారో తెలియదు, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. అలాంటి పరిస్థితిలో 96లో వచ్చిన తుఫాన్లో చేసిన మెడికల్ టెస్టుల వలన ఇది కిడ్నీ వ్యాధి కారణమని అర్థమైంది. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా సాసర్ షేప్లో ఉండడం వలన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అన్ని అక్యూములేట్ అయిపోయి నీటి గాఢత పెరిగిపోయి ఈ కిడ్నీ వ్యాధికి కారణమయ్యాయి అన్నమాట. కానీ గత పాలకులు ఎవరు కూడా దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించలేదు. దానివల్ల చాలా బాధలు పడేవారు ఇక్కడ మహిళలు అయితేనేమి, వ్యాధిగ్రస్తులు అయితేనేమి. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా తమ కన్నీళ్ళతో తమ బాధలు చెప్పుకుంటే, జగనన్న మనందరికీ తెలుసు మనసుతో ఆలోచించి మానవత్వంతో పరిష్కారం చూపించే వ్యక్తి. అతను ఆ రోజు హామీ ఇచ్చారు, మీకు శాశ్వత పరిష్కారం చూపించడానికి నేను కృషి చేస్తానని. దాన్ని నిలబెట్టుకొని ఈరోజు అతను ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ఈ 4.5 ఏళ్ళలో ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఇక్కడ కట్టారు అంటే నిజంగా ఎంత సంతోషం. చేతల ముఖ్యమంత్రి అని చూపించారు. అసలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నుంచి నీటిని పైప్ లైన్స్ ద్వారా 742 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇక్కడికి స్వచ్ఛమైన నీటిని అందించడమే కాకుండా మధ్యలోనే ప్యూరిఫై చేసి, న్యాచురల్ పద్ధతిలో ప్యూరిఫై చేసి తీసుకొస్తూ ఉన్నారంటే ఒక అపర భగీరథుడిలా ఈ ఉద్దానం ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దీనివల్ల 807 గ్రామాలకి, 7 మండలాలకి శాశ్వత పరిష్కారం కిడ్నీ వ్యాధికి దక్కబోతూ ఉంది. అలాగే తీసుకుంటే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే 200 పడకల హాస్పిటల్ 85 కోట్లతో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. అసలు ఒక్క ఉద్దానమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా జగనన్న చేసిన ఈ పనికి జగనన్నకి సలాం కొట్టే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి, అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు, జగనన్న చేసిన అభివృద్ధి కోసం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇదంతా అభివృద్ధి కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఎందుకు ఇలాంటి పని చేయలేదు? ఇలా 742 కోట్లు పెట్టి ఇలాంటి సుజలధారని ద్వారా నీరుని తీసుకురాలేదు. అలాగే తీసుకుంటే రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయలేదు, హాస్పిటల్ ఏర్పాటు చేయలేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేపారు? పెన్షన్ తీసుకుంటే 10,000 కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఈరోజు ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది ఈరోజు చేసి చూపించారు. ఉద్దాన ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిలా కొలుస్తూ ఈరోజు గుండెల్లో పెట్టుకుని పూజించుకునే పరిస్థితి కల్పించారు. అసలు మా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా జగనన్న ఈ ఉద్దానం చేస్తున్న ఈ మేలుకి చాలా సంతోషిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉద్దానం ప్రాంత ప్రజలందరూ కూడా తమ జీవితాంతం జగనన్నకి రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఏ పాలకులు కూడా ఇక్కడ ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యను పట్టించుకోలేదని ప్రతిపక్ష నేతగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ కిడ్నీ సమస్యను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ప్రతిపక్ష నేతగా ఒక హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని ఇచ్చిన మాట ప్రకారమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పూర్తి స్థాయిలో ఎటువంటి కూడా భవిష్యత్తులో కూడా ఈ సమస్య వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు అలాగే మంచినీటి పథకాన్ని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని వరద కళ్యాణ్ చెప్తున్నారు.